వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నేడు ఖైరతాబాద్ మహాగణపతికి తొలి పూజ. తొలి పూజలో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి. పర్యావరణ హిత మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేసిన సింగరేణి యాజమాన్యం. రావులపాలెం ప్రగతి నర్సింగ్ హోమ్ పై దాడి. జగిత్యాల ప్రముఖ సూక్ష్మ కళాకారుని వినూత్న రీతిలో గణపతి ప్రతిమ. ఇక వివరాలకు వెళ్తే మంచిర్యాల పోలీస్ వారికి వచ్చిన సమాచారం మేరకు బెల్లంపల్లి చౌరస్తాలోని సాయి రెసిడెన్సీ లాడ్జ్ నందు రైడ్ చేయగా 6 వీటిలో 1 సుంకర శివయ్య, అనకేపల్లి బెల్లంపల్లి, మందాల శివ, ఆశీష్ గోదార్కని, గోస్కుల ప్రశాంత్ వెల్గటూరు, ఆకుల ప్రశాంత్ గోదార్కని, రౌతు కార్తిక్ గోదార్కని, 6 తిరుపతి లక్షెట్టిపేట అను వీరు మహిళలతో లాడ్జ్ రూమ్స్ నందు పట్టుబడ్డారు. వీటిని విచారించగా వీరు లాడ్జ్ మేనేజ్మెంట్ వారికి 2 గంటలకు రూమ్స్ నందు మహిళతో ఉండుగానుకు 1100 రూపాయలు చెల్లించ వారు అనుమతించినట్లు తెలిపారు. లాడ్జ్ మేనేజ్మెంట్ వారు డబ్బులు తీసుకుని విచారణను ప్రోత్సహిస్తున్నట్లు విచారణలో తేలగా లాడ్జ్ మేనేజర్ జనార్దన్ తో సహా 6 విటులను అదుపులోకి తీసుకుని మేనేజ్మెంట్ వారి నుండి విటులు చెల్లించిన 6600 నగదు సీజ్ చేసి వారిపై 7 వ్యక్తులను పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి వీరితో పాటు లాడ్జ్ ఓనర్ పై కేసు నమోదు చేసి పై 7 వ్యక్తులను అరెస్ట్ చేయడమైనది. సుంకరి శివయ్య, నాగేనపల్లి బెల్లంపల్లి, మందాల శివ, గోదావరికని, గోస్కుల ప్రశాంత్, వెలగటూరు కరీంనగర్, ఆకుల ప్రశాంత్, ఇతను వచ్చేసి గోదావరికని 18, రౌతు కార్తిక్, ఉదయనగర్ గోదావరికని, తిరుపతి లక్షపేట. ఈ 6 పర్సన్స్ లేడీస్ విక్టిమ్స్ బాధితులతో కలిసి రూమ్లలో ఉన్నారు. ఇలా రైడ్ చేసేసి పట్టుకున్నారు. సిబ్బంది కలిసి పట్టుకున్న తర్వాత వాళ్ళని విచారిస్తే వీళ్ళు లాడ్జ్ ఓనర్ ఏదైతే ఉన్నారో సైనర్ రెసిడెన్సీ లాడ్జ్ ఓనర్ అతనికి ఓవర్స్కి 1100 చొప్పున చెల్లిస్తున్నారు. వీళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఈ సైనర్ రెసిడెన్సీ లాడ్జ్ ఓనర్ ఉన్నారు మేనేజ్మెంట్ వీళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. ప్రాస్టిట్యూషన్ చేయడానికి వీళ్ళ దగ్గర నుంచి 2 అవర్స్కి 1100 రూపీస్ కలెక్ట్ చేస్తున్నారు. ఈ విధంగా కంటిన్యూస్గా అక్కడ లాడ్జ్లో ప్రాస్టిట్యూషన్ నడుస్తుందని చెప్పి మేము ఇన్ఫర్మేషన్ వచ్చిందని బట్టి ఎస్ఐ గారు రైడ్ చేసుకుంటున్నాను. ఈరోజు వాళ్ళని పట్టుకొని ఈ 6 పర్సన్స్తో పాటు బాధితులను కొనుగోలు తీసుకున్నారు. అదేవిధంగా లాడ్జ్ మేనేజర్ మోటం జనార్దన్, ఇతను గోపాలరావు, ఇతను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళ దగ్గర నుంచి ఈ లాడ్జ్ మేనేజర్ దగ్గర నుంచి 6600 రూపాయలు క్యాష్ ఏదైతే ఈ 6 పర్సన్స్ 1100 రూపాయలు చొప్పున మేనేజర్కి చెల్లించారో సీజ్ చేయడం జరిగింది. వీళ్ళు లాడ్జ్ రిజిస్టర్లో కూడా వీళ్ళ డీటెయిల్స్ కూడా ఏమీ ఎంట్రీ చేయలేదు. వీళ్ళు వచ్చినట్టు ఈ విధంగా ఎంకరేజ్ చేస్తున్నారు. లాడ్జ్ మేనేజ్మెంట్ అనేది ప్రాసిక్యూషన్ కోసం అమౌంట్ తీసుకుంటూ ఈజీగా మనీ సంపాదించడం కోసం ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు, బెనిఫిట్స్ పొందుతున్నారు. సో ఈరోజు వీళ్ళు 7 ఈ 6 వీటితో పాటు లాడ్జ్ మేనేజర్ని కూడా వీళ్ళు పట్టుకున్న వచ్చి పంచనామా చేసి సొల్యూషన్ పట్టుకొచ్చారు ఎస్ఐ. అదేవిధంగా బాధితులు ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో బాధితులను వాళ్ళని సఖీ సెంటర్కి తరలించడం జరిగింది. ఈ 6 ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఇవ్వగా వీళ్ళపై కేసు నమోదు చేసుకొని ఈరోజు అరెస్టు చేసి వీళ్ళని రిమాండ్ నిమిత్తం పంపడం జరుగుతుంది. అదేవిధంగా గతంలో కూడా గత కొద్ది రోజుల క్రితం ఇదే లాడ్జిలో ప్రాసిక్యూషన్ అనేది జరిగినప్పుడు రైడ్ చేసి కేసు చేయడం జరిగింది. ఇది 2వసారి. సో దీనిపై తదుపరి చర్యల గురించి లాడ్జీ తదుపరి చర్యల గురించి కూడా పై అధికారుల ద్వారా సీజింగ్ కోసం రెవెన్యూ వాళ్ళకి మున్సిపల్ వాళ్ళకి రాయడం జరుగుతుంది. సో ఈ తనిఖీలు ఇన్ఫర్మేషన్ ఎవరైనా ఇట్లా విచారణ నడుస్తుంది విశాఖపట్నంలో ఏదైనా
స్థానిక నటరాజ్ కిరాణం ట్రేడర్స్ వరంగల్ రైల్వే గేట్ వద్ద ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ రోజు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. కాలం చెల్లిన అన్నపూర్ణ ఉప్పును స్వాధీనం చేసుకున్నారు. నటరాజ్ కిరాణం వ్యాపారుల వద్ద నాసిరకం కాలం చెల్లిన వస్తువులను విక్రయిస్తున్నారని ప్రజల ఫిర్యాదుల మేరకు దాడులు నిర్వహించారు. సోదాల్లో దుకాణంలో ఎక్కువ మొత్తంలో ఉప్పు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ దాడులను గడువు తేదీ దాటిన ఉప్పుని స్వాధీనపరుచుకున్నారు. కొనుగోలుదారుల్లో ఒకరికి సెప్టెంబర్ 9, 2023న గడువు ముగిసే 10 కిలోల ఉప్పును నటరాజ్ కిరాణం వారు విక్రయం చేశారు. ఆహార భద్రత చట్టాలను తీవ్రంగా ఉల్లంఘించిన నటరాజ్ ట్రేడర్స్ యజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజా ఆరోగ్యానికి హాని కలిగించే అంశాలపై తప్పక చర్యలు కొనసాగిస్తామని, భవిష్యత్తులోని ఇటువంటి ఆకస్మిక దాడులు మరిన్ని కొనసాగుతాయని తెలిపారు. మార్కెట్లో సురక్షితమైన మరియు నాణ్యమైన ఉత్పత్తుల లభ్యతను గురించి ప్రజలలో అవగాహన ఉండాలని మరియు కొనుగోలు చేసే ఉత్పత్తుల గురించి వినియోగదారుల విచారణ చేసి కొనుగోలు చేయవలసిందిగా తెలిపారు. మినపప్పు తీసుకొని మినపప్పు మొత్తం పురుగులు పట్టింది ఉన్నది. సో దాన్ని రివర్స్ చేసుకుని నెక్స్ట్ టైం రిపీట్ కావద్దని చెప్పినారు. చెప్పి మళ్ళీ నిన్న మీకు రిమైండ్ చేసిన ఒక 2 నిమిషాలు ఫోన్ చేస్తున్నాను. మహబూబాద్ జిల్లా మరిపేడ మండలం సీతారాం తండాలో పర్యటించిన బీజేపీ నాయకుడు మల్కజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ ముంపు బాధిత కుటుంబాలను పరామర్శించి నిత్యావసర సరుకులు పంపించేశారు. ప్రభుత్వం ముంపు గ్రామాలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు పరచాలని డిమాండ్ చేశారు. ఈటెల వెంట జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్, మాజీ ఎంపీ సీతారాం నాయక్ తదితరులు ఉన్నారు. ఒక్కసారిగా ఉదయం 3 గంటలకు వాళ్ళు పడుకున్న మంచాల మీద నీళ్ళు రాగానే ప్రాణాలను అరిచేతులు పట్టుకొని ఎక్కడ ఎత్తైన జాగుంటుందో, మంచి బంగ్లా ఉంటుందో ఆ బంగ్లాల మీద ఎక్కి వాళ్ళు ప్రాణాలు కాపాడుతున్నారు. 10ల సంఖ్యలో తెగిపడ్డ చెరువుల నీళ్లు ఒక్కసారిగా ఈ సీతారాం తండాన్ని కప్పేసినప్పుడు వాళ్ళంతా కూడా బెంబేలెత్తిపోయింది. ఇంకా భయమిడలోనే బతుకుతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు స్వయంగా ఏ 10,000 రూపాయల చొప్పున ఇస్తా అని చెప్పిండ్రో వాటిని కూడా ఇవ్వలేదు ఇప్పుడు దాకా. ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా ఉండడం తగదు. ముఖ్యమంత్రి గారు వెంటనే తక్షణ సాయం కింద వాళ్ళకు తిండి గింజలు, వాళ్ళ గ్యాస్ స్టవ్లు లేవు, వాళ్ళ గ్యాస్ సిలిండర్లు లేవు, వాళ్ళ ఇళ్లలో మంచాలు లేవు, వాళ్ళు కట్టుకునేటువంటి బట్టలు తప్ప బట్టలు లేవు, వాళ్ళకి వండుకునేటువంటి పాత్రలు లేకుండా పోయినాయి. వెంటనే అధికార యంత్రాంగం స్పందించి ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయాల్సి అక్కడ ఉండే, కానీ ఏమీ ప్రొవైడ్ చేయలేదు. కేవలం స్వచ్ఛంద సంస్థలు, కొంతమంది వ్యక్తులు ఇచ్చిన సాయం తప్ప ప్రభుత్వ పరంగా మాత్రం మాటలు తప్ప చేతలు లేవనే భావన వస్తూ ఉంది. నేను వెంటనే ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా, మాటలు పక్కకు పెట్టి, ఇతర పార్టీల మీద విమర్శ చేసి పక్కకు పెట్టి, కుసంస్కారపు ఉపన్యాసాలు పక్కకు పెట్టి వెంటనే ప్రజలకు సాయం అందేటట్టు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక్కడ కొన్ని నేడు ఖైరతాబాద్ మహాగణపతికి తొలి పూజలో పాల్గొనున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్. ఈసారి సప్తముఖ మహాగణపతిగా ఖైరతాబాద్ గణేశుడు దర్శనం. 70 అడుగులతో ఖైరతాబాద్ మహాగణపతి ఖైరతాబాద్ మహాగణపతి వారి మొదటి పూజలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
వినాయక చవితి శుభ సందర్భంగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటీ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం. సౌండ్ బేటా. హలో సౌండ్ పంతులు సౌండ్. ఓం మచ్చద ప్రార్థ ప్రమేద సువచదారందపుత్రగా ఉదాపురన్నదిష్టమచదాచ ప్రార్చద శ్రీయామర్జస్సమాయుష్సమారోగ్య మాయుధాశ్వపమానమహదే ధనం ధాన్యం వసుంబహుత్రలాభ సతతం వత్సర సతం దీర్ఘమాయుః. ఓం నేత్రాజన్య ముందుగా హలో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మహాగణపతికి మరి మహావిగ్రహము ఈ యొక్క ఖైరతాబాద్ లో వేసినటువంటి మహావిగ్రహానికి ఈ పూలదండ ముఖ్యమంత్రి గారి ముందు వారి చేతుల మీదుగా కట్టండి. రాజాదిరాజాయ ప్రశంససాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యాః. లాగండి లాగండి పైకి లాగండి. శ్రవణాయ మహారాజాయ నమః. యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి చంద్రమావా అపాం పుష్పా పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి. అస్య యమానస్య ఆయుధనవాన్ భవతి ఆయుధనం వేద ఆయుధనవాన్ భవతి. జగిత్యాల జిల్లాకు చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు గిన్నిస్ వరల్డ్ రికార్డు గ్రహీత గుర్రం దయాకర్ వినూత్న రీతిలో వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. అందరినీ అబ్బురపరిచేలా గరకపోచపై గణపతి విగ్రహాన్ని ఆవిష్కరించారు. లంబోదరుడికి ఇష్టమైన గరకపోచపై అనేక విగ్రహాన్ని రూపొందించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు దయాకర్ తెలిపారు. ఈ కళాఖండం సృష్టించడానికి దాదాపు 10 గంటలు కష్టపడినట్లు తెలిపారు. పోయిన సంవత్సరం చంద్రయాన్ 3 సక్సెస్ కావడం వల్ల చంద్రయాన్ గణపతిని తయారు చేశాను గుండు పిన్ను పైన. మరి ఈసారి గరక పూస మీద ఆ గణనాథుని తయారు చేశాను. ఇక్కడ ఉంది. మరి గరక గణనాథునికి ఎంతో ఇష్టమైంది కాబట్టి ఆ గరక పూస మీద గణనాథుని తయారు చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చి నేను తయారు చేశాను. మరి దీన్ని తయారు చేయటకు నాకు దాదాపు 10 గంటల సమయం పట్టింది. అలాగే దీని లోపల నేను కొన్ని కలర్సు అలాగే మైనము వాడాను. మరి ఈ సందర్భంగా ప్రతి ఒక్క భక్తునికి గణపతి నవరాత్రుల శుభాకాంక్షలు. సింగరేణి యాజమాన్యం మందమరి ఏరియాలో వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా సింగరేణి ఉద్యోగుల కుటుంబ సభ్యులకు మరియు పరిసర ప్రాంత ప్రజలకు పర్యావరణానికి హాని కలిగించే రసాయనాలతో చేసే వినాయక విగ్రహాలు కాకుండా సింగరేణి యాజమాన్యం పర్యావరణాన్ని ప్రోత్సహించడానికి పర్యావరణ హిత మట్టి వినాయక ప్రతిమలను 6వ తారీఖు శుక్రవారం రోజున సింగరేణి ఈసీఆర్ క్లబ్లలో మందమరి ఏరియా జనరల్ మేనేజర్ జి దేవేందర్ చేతుల మీదుగా ఉచిత మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేయడం జరిగింది. శ్రీ ఏ రాజేశ్వర రెడ్డి గారిని విగ్రహాన్ని పంపిణీ చేయాల్సింది కోరుతున్నాము. అదేవిధంగా శ్రీ ఎస్ శ్యామ్ సుందర్ గారు అసిస్టెంట్ మేనేజర్ వారిని కూడా విగ్రహాన్ని ప్రజలకు అందజేయాల్సిందిగా కోరుతున్నాము. ఈ ప్రతిమలనే మనము పూజకి వినియోగించాలి. మరి ముఖ్యంగా ఈ కెమికల్స్ వాడుతూ రంగురంగుల వినాయకులని వాడడం వలన మనకి పొల్యూషన్ అవుతుందని కంది శ్రీనివాస్ గారు మరి పైడేశ్వర్ గారు మీ అందరికీ ఉదాహరణంగా వివరించారు. అదీని కాకుండా మరి దీని వలన ఇంకా వాతావరణ కాలుష్యము నీటి కాలుష్యము ఏర్పడి మరి ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఈ సింగరేణి కంపెనీ ఇచ్చే ఈ ప్రతిమలు మరి మందమరిలోని ప్రజలందరికీ సరిపోవు. మరి ఏవైతే ఇస్తున్నామో వీటిని ఒక ఎగ్జాంపుల్ గా ఇస్తున్నాము. కాబట్టి ప్రజలందరూ గుర్తించి మట్టి వినాయకులను మాత్రమే పూజకు వినియోగించుకొని మరి వినాయకుని భగవంతుని యొక్క ఆశీస్సులు పొందవలనని నేను కోరుచున్నాను. మరి ముఖ్యంగా ప్రతి సంవత్సరము ఈ పండుగ మనం జరుపుకుంటున్నాము. సింగరేణిలోని అన్ని ఏరియాలలో
చాలా సంవత్సరాల నుండి మనం ఈ మట్టి ప్రతిమలను మనం ప్రజలందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. దీని కాక మరి ప్రజలు గమనించాల్సింది ఏంటంటే ఈ మధ్యన మరి చాలా మంది అనారోగ్యం పాలవుతున్నారు ప్రజలు. మరి మన ఇంటి పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా దోమల బారిన పడకుండా మరి మన హౌజెస్ కి సరి అయిన కర్టెన్స్ వాడుకోవాలి. దోమల వలన మరి విపరీతమైన జబ్బులు, డెంగ్యూ లాంటి ఇంకా వైరల్ ఫీవర్స్ ఇవి రావడం వలన ప్రజలందరూ చాలా బాధపడుతున్నారు. కాబట్టి ఈ పొల్యూషన్ కి ఈ మట్టి ప్రతిమలనే కాకుండా మన సరౌండింగ్స్ అన్నిటినీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మరి చెత్త చెదారము లేకుండా మన ఇంటిని ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటే మన ఆరోగ్యం అంత బాగుంటుంది. తర్వాత మనం తీసుకునే ఆహారం కూడా వేడిగా ఉండాలి. తర్వాత మనం తాగే నీరు కూడా పరిశుభ్రంగా ఉండాలి. ముఖ్యంగా మన బాడీలోకి మనం పీల్చుకునే గాలి, మనం తినే ఆహారము, మనం త్రాగే నీరు, ఈ 3 వస్తువులు మరి పరిశుభ్రంగా పొల్యూషన్ ఫ్రీగా ఉంటే మనకు చాలా మటుకు జబ్బులు రావు. కాబట్టి ప్రజలందరూ గమనించి వీటికి మహిళలు ముఖ్యంగా గమనించి ఏఐటీసీ తరఫున అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరి ఈనాడు మన సింగరేణి యాజమాన్యం వారు గతంలో చాలా సంవత్సరాల నుంచి కూడా ఈ పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని మరి మట్టి వినాయకుడి విగ్రహాలని మరి మన కోల్బెట్టు ప్రాంతంలో మరి పంపిణీ చేయడం జరుగుతున్నది. మరి ఈ రకంగా మన సింగరేణి ప్రాంతం ఎక్కడైతే మన సింగరేణి ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ఈ యాజమాన్యం వారు ఇటువంటి ఒక మంచి కార్యక్రమం చేయడం వల్ల కొంతలో కొంత అయినా మనం పర్యావరణాన్ని మనం కాపాడుకోగలుగుతున్నాం. మరి ఈ యొక్క ప్లాస్టర్ పారిస్ మన ఈ రంగులు, ఈ కెమికల్స్ వల్ల వాడేటువంటి ఈ వినాయక విగ్రహాల వల్ల మరి అనేకమైనటువంటి నష్టాలు, మరి ప్రజలు కూడా అనేకమైనటువంటి రోగాల బారిన పడేటువంటి అంశాలు ఉన్నాయి. ఎందుకంటే అది చాలా సంవత్సరాలు మన చెరువులలో కానీ నదులలో కానీ ఆ కెమికల్స్ అనేటివి కరగకుండా మరి వాటితో ప్రాణాంతకమైనటువంటి వ్యాధులు, మరి మళ్ళా జల జీవరాశులకు కూడా మరి అవి కూడా దక్కకుండా మరి జరుగుతున్నది. దాన్ని ఉద్దేశించి ఈరోజు మన యాజమాన్యం వారు మన జనరల్ మేనేజర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క మట్టి విగ్రహాలను పంపిణీ చేయడం చాలా సంతోషదాయకమైనటువంటి అంశం. అదేవిధంగా మన పట్టణ ప్రజలు కూడా ఈ యొక్క కాలుష్య నివారణకు సరైన చర్యలు తీసుకొని ఎవరి వంతు కృషిగా వారు ప్రయత్నం చేస్తే ఈ కాలుష్య నివారణ బాధ్యతగా ఇలాంటి కార్యక్రమాలు చేపడుతుంది. సో మరొకసారి ఈ కార్యక్రమం చేపట్టినందుకు మేనేజ్మెంట్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందోళన నియోజకవర్గం టెక్మల్ మండల కేంద్రం సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి విష జ్వరాలు వస్తున్నాయి కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రైవేట్ దవాఖానకు వెళ్లకుండా ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలకు వచ్చి బ్లడ్ శాంపిల్స్ను ఇచ్చి వెళ్ళండి. దాంట్లో ఏ విధమైన జ్వరం వచ్చిందనేది తెలిసిన తర్వాత వాటితోటి ఇంజెక్షన్లు, మందులు అందజేయడం జరుగుతుంది. కావున నీళ్లను ఎప్పటికప్పుడు గోరువెచ్చగా చేసుకొని తాగాలి. చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. మన చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ప్లాస్టిక్ టైర్లలో నీటిని నిల్వ ఉంచుకోకుండా చూడాలి. వాటిలో ఎక్కువగా దోమలు నివసిస్తాయి. వాటి ద్వారా సీజనల్ వ్యాధులు అనేటువంటివి వర్షాకాలంలో ఎక్కువగా ఏర్పడతాయి. దాని ద్వారానే డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా వంటి జ్వరాలు వస్తాయి. కావున వీటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని హెల్త్ ఇన్స్పెక్టర్ ఆఫీసర్ సుబ్నకర్ తెలియజేశారు. ఏ వ్యాధులు ఉన్నా ప్రైవేట్ డాక్టర్స్ దగ్గరికి వెళ్లకుండా తప్పకుండా ఆరోగ్య కేంద్రానికి వచ్చి సరి అయిన ట్రీట్మెంట్ తీసుకోగలరని ప్రజలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఆశా కార్యకర్తల చేత ఇంటింటికి వెళ్ళి జ్వరం ఉన్న అనుమానిత కేసులకు సర్వే చేయడం జరిగింది. అట్టి కేసులన్నింటినీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పంపించి ఇక్కడ వైద్యాధికారిచే పరీక్ష చేయించబడి రక్తపూతలో నమూనా రక్తపూతలను స్వీకరించి హబ్కు పంపించడం జరుగుతుంది. 24 గంటల్లోపనే వచ్చిన రిజల్ట్స్ను బట్టి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరముల పరిశుభ్రతను పాటించాలని ప్రజలకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంటి ముందు ఆవరణలో మురికి కుంటలు కానీ
దోమలు నిల్వ ఉండకుండా, నీరు నిలవకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వేడి ఆహార పదార్థాలని భుజించాలని, కాచి చల్లార్చి వడగట్టిన నీటినే వాడవలెనని మరియు క్లోరినేషన్ చేసిన నీటినే వాడవలెనని ప్రజలకు ఆరోగ్య విద్య ద్వారా అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవగాహన సదస్సులో మా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం టేక్మాల్లో పనిచేస్తున్న ఆరోగ్య సిబ్బంది అందరూ పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్ మట్టి గణపతి విగ్రహాలను పంపించేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మనం విఘ్నేశ్వరుని అందరం ఘనంగా వేడుకంగా జరుపుకుంటాం. అందరి విఘ్నాలు తొలగాలంటే విఘ్నరాయుడికి ఎటువంటి ఆటంకాలు కలిగించకూడదు. ఆ ఉద్దేశంతో మట్టి వినాయకులను ప్రతి ఇంట్లో పూజలు ఏర్పాటు చేసుకోవాలని, తద్వారా కాలుష్యం కానీ, నీరు కాలుష్యం కానీ, వాతావరణ కాలుష్యం కానీ, చెరువులో వేసిన, బావిలో వేసిన చేపలు కానీ, సూక్ష్మజీవులు కానీ అవన్నీ చనిపోయే కారణం ఉంది. కాబట్టి అదే కాకుండా కెమికల్ వల్ల భూమిలో కలిసిపోయి పంటలు కూడా పాడయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి అందరూ మట్టి వినాయకులు వాడుకోవాలని, ఈ పండుగను ఘనంగా జరుపుకునే పండుగ మనుషులు కానీ, జీవరాశులకు కానీ, పశువులకు కానీ ఇబ్బందులు జరగకుండా జరుపుకోవాలని తెలియజేశారు. మనం విఘ్నేశ్వరుణ్ణి చాలా ఘనంగా వేడుకుంటాం. అందరి విఘ్నాలు తొలగించే విఘ్నరాయుడికి ఎటువంటి ఆటంకాలు మనం కలిగించొద్దు. ఆ ఉద్దేశంతో మట్టి వినాయకులను ప్రతి ఇంట్లో కూడా పూజలో ఏర్పాటు చేసుకోవాలని చెప్పి, తద్వారా కాలుష్యం, నీటి కాలుష్యం కానీ, వాతావరణ కాలుష్యం కానీ, చెరువులో వేసినా, బావిలో వేసినా ఈరోజు చేపలు కానీ, సూక్ష్మజీవులు కానీ వాటన్నింటికి చనిపోయే ప్రమాదం ఉంది. అదే కాకుండా కెమికల్స్ అన్నీ భూమిలో కలిసిపోయి వ్యవసాయ పంటలు కూడా పాడయ్యే ప్రమాదం ఉంది. అందుకే అందరూ కూడా మట్టి వినాయకులను వాడుకోవాలని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానీ, కెమికల్ పెయింట్ చేసిన విఘ్నేశ్వరులు కానీ బావిలో వేయటం కానీ, చెరువులో వేయటం కానీ అది ప్రమాదకరం. కాబట్టి అందరూ కూడా ఈ పండుగను చాలా ఘనంగా జరుపుకుంటాం. మనం ఈ జరుపుకునే పండుగ ఎటువంటి ఎవరికి, మనుషులకు కానీ, జీవరాశులకు కానీ, పశువులకు కానీ ఇబ్బంది కలగొద్దు అనే ఉద్దేశంతో మనం జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ పాల్గొన్న అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. గణేష్ మండపాలకు అనుమతుల కోసం ప్రభుత్వం ఇటీవల సింగిల్ విండో విధానాన్ని తీసుకువచ్చింది. అయితే మైక్ పర్మిషన్లు, విగ్రహం హైట్ను బట్టి చలాన్లు కట్టాల్సి ఉంటుందని హోంమంత్రి అనిత చెప్పడం వివాదాస్పదం అవుతుంది. మైక్ పర్మిషన్లు రోజుకు 100, ఎకో ఫ్రెండ్లీ విగ్రహం 3 నుంచి 6 అడుగులుంటే 350 రూపాయలు, 6 అడుగుల పైన ఉంటే రోజుకు 700 రూపాయల చలాన్లు కట్టాల్సిందని ఆమె చెప్పారు. దీంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వినాయక చవితి సంబరాలకి కానీ, వినాయక చవితి పండగకి కానీ ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటున్నాం. అలాగని బియాండ్ దట్ రోడ్ల మీద పెట్టేది అవన్నీ కూడా ఒకసారి పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా చూసుకుంటారు. ఎక్కడా కూడా సామాన్యమైన ప్రజలకి కానీ, ప్రజలు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునే బాధ్యత కూడా ఈరోజు మేము తీసుకుంటాం. అది ఉంటుందండి. వాటికి కూడా ఏంటంటే మైక్ పర్మిషన్ ఒకవేళ కావాలనుకోండి, ఎన్ని రోజులు మైక్ పెడతారో చూసుకుని దానికి ఒక 100 రూపీస్. హైట్ని బట్టి, హైట్ అబౌవ్ 3 feet to 6 feet అనుకోండి, దానికి ఏంటంటే ఈకో ఫ్రెండ్లీ 350 రూపీస్. అలాంటివి మనకి హైట్ అబౌవ్ 6 feet అయితే 700 రూపీస్ పర్ డే. అలా ఒక ఫీజ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఆ చలనాలు కూడా మన దగ్గరలో ఈ సేవా కేంద్రాల్లో కట్టుకుని ఆ చలనాన్ని కూడా అప్లోడ్ చేసేసుకుని ఇమీడియట్గా వాళ్ళ ఎన్ఓసీ తీసుకొచ్చుకోవచ్చు. సేఫ్టీ మెజర్స్ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు. సేఫ్టీ మెజర్స్ అక్కడ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, పొల్యూషన్ డిపార్ట్మెంట్, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్, ఎవ్రీవన్ అక్కడ 5. హైదరాబాద్ నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం. బార్లు, పబ్లో డ్రగ్స్ కంట్రోల్ అధికారులు సోదాలు. 5 పబ్లో 33 మందికి డ్రగ్స్ డిటెక్షన్ కిట్ల ద్వారా టెస్టులు చేయగా టెస్టులో 4గురికి పాజిటివ్ వచ్చింది. శేరిలింగంపల్లిలోని కోరం క్లబ్లో 2కి, జూబ్లీహిల్స్లోని బేబిల్లన్ పబ్లో మరో 2కి పాజిటివ్. డ్రగ్స్ తీసుకొని పట్టుబడ్డ చిన్న నాగేష్, రవికుమార్, కేశవరావు, అబ్దుల్ రహీం పట్టుబడ్డ 4గురిపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసులు నమోదు. దగ్గరికి రా మళ్ళీ అది కనిపిస్తుందా? మార్క్ రానిది कुछ भी न मत करेगा. ऑलराइट
Okay. Okay, there. Keep that. Can you keep? Yes. Keep it. Okay, here. Bus. Ready? Yes, sir. మన వాళ్ళు తీసుకుంటారు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.